నేడు కోర్టు ముందుకు వల్లభనేని వంశీ రిపోర్ట్స్ వెళ్లనున్నాయి. వంశీ వైద్య పరీక్షల రిపోర్టులను అధికారులు కోర్టులో సమర్పించనున్నారు. తీవ్ర అనారోగ్యంతో వల్లభనేని బాధపడుతున్నారు. దీంతో నిన్న వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. సత్యవర్ధన్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు. 2 ఏళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై బిఎన్ఎస్ క్లాజ్ 141, 308, 351(3) ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా గత ఫిబ్రవరిలో వంశీని అరెస్ట్ చేశారు. తాజాగా వంశీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. 50,000తో పాటు 2 ఘరీటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. వంశీతో పాటు మరో 4గురికి బెయిల్ వచ్చింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ కోర్టుకు హాజరయ్యారు. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక వంశీ ఆరోగ్యానికి సంబంధించి కోర్టులో హెల్త్ రిపోర్ట్ సబ్మిట్ చేయనున్నారు. నేడు కోర్టు ముందుకు వల్లభనేని వంశీ రిపోర్ట్స్ వెళ్లనున్నాయి. వంశీ వైద్య పరీక్షల రిపోర్టులను అధికారులు కోర్టులో సమర్పించనున్నారు. తీవ్ర అనారోగ్యంతో వల్లభనేని బాధపడుతున్నారు. దీంతో నిన్న వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. సత్యవర్ధన్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు. 2 ఏళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై బిఎన్ఎస్ క్లాజ్ 141, 308, 351 క్లాజ్ 3 ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, మాజీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ ఎస్టీ కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 50,000 రూపాయలు పూచీకత్తుతో పాటు ఇతనితో పాటు ఇతనితో ఉన్న మరో 5 మందికి కూడా ఈ బెయిల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకి సంబంధించి ఈ రోజు నిన్న కోర్టు వాయిదా అనంతరం కూడా వల్లభనేని వంశీకి అస్వస్థత రావడం, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కూడా అతన్ని మళ్ళా రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి విజయవాడ జిల్లా జైలుకి తరలించడం జరిగింది. అయితే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఇచ్చినటువంటి ఈ బెయిల్ మంజూరు నేపథ్యంలో గతంలో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి అయితే వంశీకి బెయిల్ వచ్చింది. కానీ ఈ గన్నవరం టీడీపీ ఆఫీస్ కార్యాలయంపై దాడి చేసిన ఘటనకు సంబంధించినటువంటి కేసులో వంశీకి రేపు సిఐడి అధికారులు దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ నేపథ్యంలో ఈ నెల 21 వరకు కూడా రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. ఈ రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో సిఐడి అప్పటి వరకు కూడా ఈ ఎస్సీ ఎస్టీ కేసుకి సంబంధించి బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా సిఐడి పిటిషన్ సిఐడి కేసు విచారణ నేపథ్యంలో అప్పటి వరకు కూడా రిమాండ్ ఖైదీగానే వంశీ అదే కేసులో విజయవాడ సబ్ జైల్లో ఉంటారు. అయితే ప్రస్తుతానికైతే ఈ బెయిల్ కి సంబంధించి ప్రాసెస్ మొత్తం అయితే పూర్తయిందని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇతనికి వంశీకి అనారోగ్య కారణాల రీత్యా వైద్యం చేయించుకున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి
రిపోర్ట్స్ అన్నిటినీ కూడా వంశీ తరఫున న్యాయవాదులు కోర్టులో మొత్తాన్ని కోర్టుకి అందజేయనున్నారు. అయితే కోర్టు విచారణ అనంతరం కూడా మరి 21 వరకు రిమాండ్ లో ఉండాల్సి వస్తుందా సిఐడి కేసుకు సంబంధించి, లేదనుకుంటే ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఆల్రెడీ వచ్చినప్పటికీ కూడా ఈ రెండు నేపథ్యంలో మరి బయటకు వస్తారా లేదనేది కూడా ఈ వంశీకి సంబంధించినటువంటి లాయర్ వేసిన రిపోర్ట్స్ వాటన్నిటిని కోర్టుకు సబ్మిట్ చేసిన నేపథ్యంలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఏమన్నప్పటికీ కూడా సిఐడి కేసు విచారణ నిమిత్తం 21వ తారీఖు వరకు కూడా రిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రశ్న అయితే వంశీ విజయవాడ జిల్లా జైల్లోనే ఉన్నారు. దీపిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.